నెల్లూరు జిల్లాలో అనుమానాస్పదంగా ఉన్న కారులో సుమారు 3,60,00,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కరీముల్లాని అడిగి తెలుసుకుందాం. కరీముల్లా, నగదున్న కారును పోలీసులు ఎప్పుడు స్వాధీనం చేసుకున్నారు, వివరాలేంటి? నెల్లూరు జిల్లాలో ఈ హవాలా డబ్బు గత 3 రోజుల నుంచి హల్చల్ సృష్టిస్తుంది. ఈ వివరాల్లోకి వెళ్తే అహ్మదాబాద్ కి చెందిన ఒక వ్యాపారవేత్త, అతను ప్రధానంగా ఢిల్లీలో వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ 4.5 కోటి డబ్బులు తను కియా కారులో అతను గుమస్తా మరియు డ్రైవర్ తో చెన్నైకి వ్యాపార లావాదేవీల నిమిత్తం ఇచ్చి పంపించాడు. ఆ జిపిఆర్ సిస్టమ్ ని ఎప్పుడెప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఆ వాహనము ఇటు విజయవాడ మీద బద్వేలు, కడప, విజయవాడ మీదుగా చెన్నైకి వెళ్లాల్సి ఉంది. అలాగే మన జిల్లా సరిహద్దు అయిన కడప మరియు నెల్లూరు సరిహద్దు వచ్చేసరికి ఆ జిపిఆర్ఎస్, ఆ కారు కలిసి జిపిఆర్ఎస్ కట్ అయింది. అలాగే ఆ గుమస్తా మరియు డ్రైవర్లు ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యాయి. వెంటనే గుర్తించిన ఆ వ్యాపారి ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన ఈ మరిపాటి పోలీసులు మరి జిల్లా పోలీసులు గత 3 రోజుల నుంచి అనుమానం ఎక్కడైతే అనుమానంగా ఉందో కారుని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ కారులో ప్రత్యేకమైన ర్యాకులు తయారు చేసి ఈ 4.5 కోటిని తరలిస్తున్నట్టు గుర్తించారు. 4 రోజుల నుంచి జిల్లా అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో మరియు డిఎస్పీ 3 సిఐలు 10 మంది ఎస్ఐలు కలిసి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. ప్రస్తుతానికి 4 అదుపులు తీసుకున్నారు. వారి వద్ద నుండి 3,60,00,000 రికవరీ చేశారు. ఈ రికవరీ చేసిన మొత్తం ఎంఆర్ఓ సమక్షంలో పంచనామా నిర్వహించి ఇక్కడ నుండి జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని తరలించారు. మిగతా నగదు కోసం ఇంకా గాలిస్తున్నారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇది మన దగ్గర ఉన్న సమాచారం. ధన్యవాదాలు కరీముల్లా.